ఉదయము వీడియో 5 నిమిషాల ముందు వీడియో తీశారు. ఈరోజు మ్యారేజ్‌కి సంబంధించిన వీడియో. అది మా అమ్మాయి ఏం చేసిందంటే ఏదో మేము ఒకటి కొంచెం ఎడిట్ చేయాల్సి వచ్చి అది ఆపేసి మళ్ళీ ఇంకో వీడియో తీశారు. 2 కలిపి ఎడిట్ చేసింది. నేను అది డౌన్లోడ్ అయ్యే లోపల డౌన్లోడ్ కాదు ఇన్‌షాట్‌లో సేవ్ అయ్యేదాకా సేవ్ అయింది అనుకున్న భ్రమలో మామూలు వీడియో పార్ట్ 2 పెట్టానమాట. అంటే అది సేవ్ అవ్వకుండానే మా నాన్న ఏదైతే రెండో వీడియో రికార్డ్ చేసామో దాని వరకు అప్లోడ్ చేశాడు. ఫస్ట్ వీడియో మిస్ అయింది. ఆ మిస్ అయిన వీడియో ఇప్పుడు చూడండి. ఏంటంటే నేను చూసుకోలేదు. ఇందాక ఈ వీడియో చూసి నాన్న ఫస్ట్ వీడియో ఏది నాన్న అంటే నాకేం తెలుసు అది ఇన్‌షాట్‌లో సేవ్ అయింది అనుకున్నాను నేను. మా అమ్మాయి ఆశ్చర్యపోయింది, ఇదేందా వీడియో నేను ముందు పెట్టింది యాడికి పోయిందని చెప్పి. అంటే మా నాన్న కనీసం చూసుకొని కూడా చూసుకోలేదు. ఇప్పుడు ఉదయం రిలీజ్ అయిన వీడియో అది రెండో వీడియో, ఇది మొదటి వీడియో ఇప్పుడు ప్లే అయింది, చూడండి మీరు. పార్ట్ 1. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా పెళ్లి రోజు అండి. ఈ పెళ్లి రోజు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు వివాహం చేసుకునే వాళ్ళకి కూడా కొంతవరకు ఉపయోగపడతాం. బహుశా 1992 ఆగస్టు 22 శనివారం రోజు ఉదయం 8:24 మా వివాహం జరిగిందనమాట. మా సొంత ఇంట్లోనే. ఇప్పుడంటే అద్దెంట్లో ఉన్నాం. మా సొంత ఇంట్లోనే ఉమ్మడి కుటుంబం. అప్పుడు మా తాత నాయనమ్మ నాకు వివాహం జరిపించారు. అయితే నా పెళ్ళి గురించి మీకు కొన్ని అనుభవాలు షేర్ చేసుకోవాలి. ఇప్పుడు నా పెళ్లి జరిగేటప్పుడు ఆ రోజు ఖర్చులు కానీ మంచి చెడ్డ కానీ అంతకంటే నా పెళ్ళికి నేనే ఖర్చు పెట్టుకోవడం జరిగింది. నీ వయసు ఎంత చెప్పు ముందు? నా పెళ్లి వయసు 21 సంవత్సరాలండి. 21 జరుగుతుంది నాకు. ఆమెకి 13 సంవత్సరం వచ్చింది. 12 జూన్ 30కి 12 నుండి ఆగస్టులో మా వివాహం జరిగితే ఆమెకు పెళ్లి జరిగే టైంకి ఆమె 12 సంవత్సరాల 2 నెలలు. అంతే 2 నెలలు అనమాట. 12 సంవత్సరాలు 2 నెలలు ఆమెకి. అయితే నాకేమో 20 సంవత్సరాల 6 నెలలు అంతం. ఇలా మా చిన్న వయసులో వివాహం జరిగింది. ఎందుకు జరిగిందంటే అప్పట్లో ఇట్లాగే జరుగుతాయి. నాకు మామూలుగా చదువు లేదు, ఏదైనా ఉద్యోగం లేదు కదా, పని చేస్తున్నాను. ఇంకా లేట్ అయిపోతే పిల్లనివ్వరు కదా, అందుకని నేను పెళ్లి చేసుకొని తొందరపడ్డాను. మా బాబాయికి, చిన్న బాబాయికి నాకు వయసు 4 సంవత్సరాలు తేడా. మా చిన్న బాబాయికి మ్యారేజ్ అయింది కానీ నేను గోల్ చేస్తున్నాను అనమాట. మా తాత నాయనమని నాకు కూడా పెళ్లి చేయండి అని. ఇంకా నా గోల్ తట్టుకోలేక మా బాబాయ్ వచ్చేసి హైదరాబాద్లో, అంటే మా బాబాయ్ చేసుకున్న హైదరాబాద్లో, వాళ్ళు ఎక్కడో లేదు అక్కడ సెటిల్ అయ్యారు. హైదరాబాద్లో సంబంధం పెళ్లి చేసుకున్నాడు మా చిన్న బాబాయ్. అక్కడ వాళ్ళ చిన్న మామ, మా బాబాయ్ చిన్న మామ లంగర హౌస్లో సంబంధం ఉందని చెప్పారు. చెప్తే ఆ సంబంధం చుట్టానికి నేను, మా బాబాయ్, మా పిన్ని, ఆ తర్వాత మా అమ్మని కూడా పిలిపించాను. ఇంకా హైదరాబాదు వెళ్ళామన్నమాట పెళ్లి చూడటానికి. మా పెళ్లి సంగతి చెప్తే ఈ సంగతి చెప్తున్నారని అనుకోవచ్చు మీరు. అక్కడి నుంచే మొదలైన కథ స్టార్ట్ అయిందనమాట. చిన్న వయసులో ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని. ఇంకా నేను పెళ్ళిని పోటీ చేస్తుంటే ఇంక మా అమ్మ వచ్చింది. హైదరాబాద్ పైన దూరం అంటే అమ్మ నా దగ్గర ఉంటుంది. అమ్మ వేరే సాట్ ఉంటుంది కదా, అప్పుడు వేరే సాట్ ఉంటుంది అనమాట. ఇంకా నా పెళ్ళి మా అమ్మ ఒప్పందం మీద చేసుకుందా. మా అమ్మని కూడా పిలిపిస్తే ఇప్పుడు ఇంకా దారి పొడుగుతున్న మా అమ్మ బాధపడతా ఉంది. మన కూతురు చేసుకోమంటే నువ్వు ఇంకో సంబంధం చూస్తున్నావేందయ్యా, మన కూతురు చేసుకోమంటే ఇంకో సంబంధం చూస్తున్నావేందయ్యా. లేదు అమ్మ, చిన్నమ్మాయి నేను చేసుకోను, చిన్నమ్మాయిని చేసుకుని నేనేం చేసుకోవాలని చెప్పి నేను అనేవాడిని. అప్పుడు నేను పెళ్లి చూపులకి వెళ్ళేటప్పటికి వయసు 11 సంవత్సరాలే. అంటే నేను 1991లోనో 92 జనవరిలో వెళ్ళే పెళ్లి చూపులకి 12 వచ్చి ఉంటుంది బహుశా. ఇంకా అక్కడికి పోయిన తర్వాత అమ్మాయిని చూసాము. అమ్మాయిని చూసిన తర్వాత అమ్మాయి నాకు నచ్చింది, అమ్మాయికి నేను నచ్చాను. అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయి వాళ్ళ తాతయ్య ఎవరో చనిపోయారు. సంవత్సరం పూర్తి అయిన తర్వాత చేస్తామని రెండో సంవత్సరం జరిగితే ఇప్పుడు చేయకూడదు, ఈ సంవత్సరం పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ చేద్దామని చెప్పి అన్నారు. నేనేమో అప్పుడు దాకా ఆగలేను. ఇంకా సంబంధం చూసి వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మ ఒకటే బాధపడతా ఉందన్నమాట. బాధపడతా ఉంది. ఇంకా నన్ను బతిని ఆడుకుంటుంది. అలాగే మా తాత నాయనమ్మ కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మా నాయనమ్మ వీళ్ళ ఇంటి పేరు, మా నాయనమ్మ ఇంటి పేరు, మా అమ్మ పుట్టింటోళ్ళు వీళ్ళందరూ ఒక ఇంటి పేరు వాళ్ళే. మా నాన్నమ్మ మా నాన్న చేసుకుంది, నేను చేసుకుంది, ముగ్గురు ఒక ఇంటి పేరు వాళ్ళే. వాళ్ళ ఇంటి పేరు వాళ్ళే. మా నాన్నమ్మకి అది వీళ్ళ ఇంటి పేరే, వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పేరే. మా అమ్మదే వీళ్ళ అమ్మ ఇంటి పేరే, వీళ్ళది వీళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటి పేరు. మొత్తం ఒక ఇంటి పేరు వాళ్ళు 3వ తరం కూడా వచ్చేసాం. మా నాన్నమ్మ కూడా ఎందుకో ఇష్టం ఏమని చేసుకోవడం. ఎందుకంటే ఎన్నన్నా వాళ్ళు ఒకటి కదా. మా అమ్మ మా తాత నాయనమ్మ వీళ్ళు ఒప్పుకోవాలి, ఎట్లయినా వద్దురా అని చెప్పి ఇంకా అంతకైతే మేము మా కూతురు చేసుకోమన్నారు. ఎందుకంటే మా అత్త మా నాన్న పెళ్ళప్పుడు తిరుపతిలో మొక్కుబడంట, మా అన్నకి కూతురు పుడితే నా కొడుకు చేసుకుంటానని మొక్కుందంట. అట్నే నేను పుట్టాను. అందుకని మా అత్త ఏంటంటే గట్టిగా నేను అనుకున్నానయ్యా చేసుకోవాలని చెప్పేసి గట్టి పట్టుబట్టి. ఇంకా మా అమ్మ అక్కడ ఏం బతిలు ఆడుకున్నంటే, అయ్యా నువ్వు ఎవరినైనా చేసుకుంటే ఇప్పుడు నేను కొంచెం ఎడంగా ఉంటున్నాను కదా నీకు, రేపు నన్ను చూడరు, అదే మా అమ్మ మన వాళ్ళు అయితే నన్ను చూడనిస్తారు, శాశ్వతంగా తల్లి బిడ్డల్ని వేరు చేస్తారు
నేను మా అమ్మ బద్దెని ఆడుకుంటే సరిగ్గా నేను ఎన్నో చాలా పెంకితనంగా మొండితనంగా ఉండేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. నాన్న చనిపోవడం, ఇంకా నాకు ఆ మొండితనం వచ్చేసింది. చిన్న వయసులో నాన్న చనిపోవడం, ఇటు అటు తిరగటం, చదువు సక్రంగా రాకపోవడం, ఒక మొండితనం వచ్చేసింది. ఆ మొండితనం మీద నేను ఎవరు చెప్పిన మాట కూడా వినేవాడిని కాదు. కానీ ఎందుకో ఈ విషయంలో, పెళ్లి విషయంలో వచ్చేసరికి ఇది కొంచెం జీవితానికి సంబంధించింది, మనం మూర్ఖంగా ఉండకూడదు అని అనిపించింది. నేను హైదరాబాద్లో చూసిన అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా ఎట్లయినా సరే ఈ విషయంలో అమ్మ మాట వినాలి, వినకపోతే నాకు కూడా సపోర్ట్ ఉంటుంది భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అని ఆలోచన చేశాను నేను. అందుకే పెళ్లి గురించి చెప్పేది ఏంటంటే, పెళ్లి ఏ విషయంలో తల్లిదండ్రుల మాట వినకపోయినా, పెద్దల మాట వినా, పెళ్లి విషయంలో వినాలి. నేను అంత పెంకితనంగా మొండితనంగా ఉండేవాడిని కూడా నేను ఆలోచన చేశాను అనమాట. ఈ మొండితనం ఎలకాలం ఉండదు, ఇలా మొండితనంగా ఉంటే రేపు రాబోయే రోజులు ఇబ్బంది అయిద్దని ఆలోచన చేసి ఇక మా అమ్మ గడ్డ పట్టుకుని బతిలాడింది. ఒక్కసారి చూసేద్దరు అయ్యా, నీకు అక్కడ నచ్చకపోతే అప్పుడు చూద్దామని చెప్పి బతిలాడుకుని ఒంగోలు పోతే అప్పుడు మా అమ్మ ఒంగోలు ఉంటుంది అనమాట. నేను ఒంగోలు పని మీద పోయి అమ్మ దగ్గరికి వెళ్ళి మనకు అప్పుడు కూడా బండి వేసుకుని వెళ్ళాము. బండి వేసుకుని సరదాగా వెళ్ళాము. వెళ్తే ఏమో ఇమిరిసిమిరిగా ఉందంటే, చిన్నపిల్ల కదా, జుట్టు అంత ఎర్రగా జుట్టు అంత బాగలేదు చూసి దానికి. చిన్నపిల్ల అప్పుడన్నా మా అమ్మతో చిన్న అమ్మాయిని చేసుకుని ఏం చేయమంటావు అమ్మా నేనంటే, చేసుకయ్యా తర్వాత పెద్ద అమ్మాయి దాకా వాళ్ళ ఇంట్లో ఉంటుంది, తర్వాత తీసుకెళ్తాలే కాకుండా అని చెప్పి అందనమాట మా అమ్మ. ఆ తర్వాత ఇంకా అక్కడికి మా అమ్మ నేను పోయి వీళ్ళ నాన్న అడిగి, అన్న నీ కూతురు మా అబ్బాయికి ఏమని అడిగింది. అడిగితే ఇస్తాను కానమ్మా, నా దగ్గర డబ్బులు ఏమి లేవు ఇవ్వడానికి, పెళ్లి కూడా పెళ్లి చేసుకోవాల్సిందని మొండి పెట్టాడు మా అమ్మ. అంటే ఆయన 3 కూతుర్లు ఒక కొడుకు. అదే సెంటిమెంట్తో ఈ రోజుల్లో అలా చెప్పిన ఎవరు వినరు. ఇక సరే మనకి తొందర అయిపోయింది, నేను ఎక్కడ దారి తప్పుతాను మా అమ్మ. సరే ముందు పెళ్లి చేసేస్తే కానీ ఇటు మాటని నేను చెప్పి మాట్లాడింది, పెళ్లి చేసేసారు అనమాట. ఆ పెళ్లి మేమే చేసుకున్నాం, మా ఇంటికాడ చేసుకున్నాం. వీళ్ళ అమ్మలు చేయలే, మేమే మా ఇంటికాడ చేసుకున్నాం. అప్పుడు కట్టకానుకలు కూడా మనం ఏం ఆశించలేదు. వాళ్ళు పెళ్లి ఖర్చులకి ఒక 8,000 తెస్తామన్నా, దాంట్లో 2,000 తగ్గించి 6,000 ఇచ్చారు. నాకు అప్పుడు పెళ్లి చేసుకునే 25,000 అయింది ఖర్చు. సరేలే మనకు అమ్మాయి కావాలి, ఇవన్నీ పట్టించుకుంటే నాకంతా కూడా కొంచెం అట్లా పట్టించుకోను. అవతలని బాధ పెట్టి పీడించే స్వభావం నాది కాదు. అప్పటికిప్పటికి అంతే. అదే నాకు మైనస్ అవుతుంది. అలా పీడించిన ఎదుటి వాళ్ళ బాధ నాకు తెలుసు, కష్టాలు తెలుసు. ఎప్పుడైనా పెట్టే చేయగానే ఎదుటి వాళ్ళని నేను ఆశించాను. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత అందరికి అత్తగారింటి కాడ ఏదో అల్లేవని అదేని ఇదని అన్ని రకాలు చేసి పెడతారు కదా. అమ్మ అనుభవాలు కూడా అడుగు. అసలు అమ్మకి నువ్వు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏం గుర్తుంది అడుగు, నేను చూసినప్పుడు ఏమనిపించింది అడుగు. నాకేం తెలుసు అసలు నిజంగా.